బేబీని గట్టిగా పుష్ చేయండి అని లేబర్‌లో అంటారు కదా! అది చాలా ఓల్డ్ బిలీఫ్ అని నేను అన్నాననుకో నవ్వుతారా? కానీ అది నిజంగా ఓల్డ్ బిలీఫే. ఎందుకంటే మీరక్కడ చేయాల్సింది ఫైటింగ్ కాదు. ఇవ్వాల్సింది పెయిన్స్. మీ బాడీకి లోపల ఇంకో ప్రాణాన్ని పెంచడం తెలుసు. అట్లాగే బర్త్ ఇవ్వడం గూడా తెలుసు. కానీ మీరు ఏం చేస్తే అది స్మూత్‌గా జరుగుతుంది? మీరు సేఫ్టీగా ఫీల్ అవ్వాలి. రిలాక్స్డ్‌గా ఉండాలి. డీప్ బ్రీత్స్ తీసుకోవాలి. అంతే తప్పించి షార్ట్ బ్రీత్స్ తీసుకున్నారనుకోండి, అస్సలు పెయిన్స్ ఇవ్వలేరు. ఓపిక కూడా ఉండదు. మరి ఏం చేయాలి? ఎలా ఉండాలి? మీరు పుష్ చేసే బదులు ప్రతి కాంట్రాక్షన్, ప్రతి నొప్పితోనూ బ్రీతింగ్ డీప్‌గా తీసుకోవడం, మెల్లగా వదలడం. అండ్ మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌ని, ఈ జా లైన్‌ని సాఫ్ట్‌గా ఉంచాలి. ఇలా బిగిసిపోయి ఉంచొద్దు. అండ్ ఇంకొకటేంటంటే మీ బాడీని వినండి. మీ బేబీని వినండి. అండ్ పుషింగ్ ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండా మీరే ఇచ్చేస్తారు. ఆ టైంలో కంగారు అనిపిస్తది. కానీ కంగారు పడితే మీ బేబీ కూడా కంగారు పడతది. అలా కాకుండా మీరు ప్రశాంతంగా, హ్యాపీగా ఇవ్వండి. ఏడుస్తూ నొప్పులైతే ఇవ్వద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ జాయ్. వి హావ్ టు సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ అవర్ బేబీ. ఏడుస్తూ వెల్కమ్ చెప్పొద్దు. నవ్వుతూ చెప్దాం. దిస్ ఈజ్ ఉదయ మారేడి, ప్రీ అండ్ పోస్ట్ నేటల్ కోచ్. ఫాలో మీ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ.